మరియా అంటే అర్థం ఏమిటి అంటే సముద్రపు నక్షత్రము. మరియా అంటే ఇంకొక అర్థం కూడా ఉందండి, చేదు అని. ఏంటిది? చేదు. తెలుసా? మరియా అంటే చేదు, బిట్టర్. ద మీనింగ్ ఆఫ్ మిరియం ఈజ్ బిట్టర్, చేదు అని అర్థం. దేనికి చేదు మరియ తల్లి? సైతానుకు చేదు. దేనికి చేదుగా ఉంటుంది? సైతానికి. మరియ తల్లి సైతానుకు చేతుగా ఉంటుంది, మనకి మాత్రం మధురంగా ఉంటుంది మరియ తల్లి పేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ రోజున ఈ యొక్క ఈ సముద్రము దగ్గరలో ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న మనందరము కూడా వరతరంగిణి మాత పుణ్యక్షేత్రంలో పాల్గొనడానికి సిద్ధపడుతూ ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా ఈ మరియ పవిత్ర నామాన్ని కొద్దిగా సేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరియా అంటే అర్థమేమని చెప్పామండి? సముద్రపు నక్షత్రము. మరియ తల్లి నిజంగానే సముద్రపు నక్షత్రం. ప్రియులారా, నేను ఒక రైతు కుటుంబంలో పుట్టానండి. మాది ఒక రైతు కుటుంబం. అప్పుడప్పుడు నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పొలంలో వడ్లు కొట్టినప్పుడు ఏదైనా పొలంలో పంట ఉన్నప్పుడు మా నాన్నతో పాటు నేను కూడా చిన్నపిల్లవాడిగా వెళ్ళి ఆ పంటకి కాపలా పడుకునేవాడిని అండి. ఆ పొలంలో పడుకునేవాడిని, ఆ పంట కుప్ప ప్రక్కన పడుకునేవాడిని అండి. అయితే మా నాన్న పొద్దున్న 4 గంటలకి లేపి, అరే చిన్నోడా, అంటే నేను చిన్నోడిని ముగ్గురులో మగపిల్లల్లో కాబట్టి చిన్నోడా అని పిలిచేవాడు మా నాన్న. అరే చిన్నోడా లేయా, టైం అయింది, 4 అయిపోయింది అని అనేవాడు. నాకు ఆశ్చర్యం వేసేది, ఈయన దగ్గర వాచ్ లేదు, 40 సంవత్సరాల క్రితం, పెద్ద చదువుకోలేదు, అంతా చీకటిగానే ఉంది, 4 అయిందని ఎలా చెప్తున్నాడు అనేసరికి నేను అడిగాను ఒకరోజు, నాన్న ఎలా చెప్తున్నావని. అదిగో ఆ నక్షత్రం ఉంది చూడండి నాయన, అది అక్కడికి వచ్చిందంటే పొద్దున్నే 4 అయినట్టయ్యా అని చెప్పేవాడు. పాతకాలంలోనండి సమయాన్ని దేని చూసి చెప్పేవాళ్ళండి? వాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళండి. మనకు వాచీలు ఫోన్లు ఉన్నా ఏది సరిగా పనిచేయదు. మనం సరిగా టయానికి వెళ్ళం. వచ్చామా ఇవాళ, ఎంత అయింది టైం, మీకు అందరూ తెలుసండి, టయానికి వెళ్ళం ఇదండి. కానీ నేను ఆశ్చర్యపోయానండి, ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆ నక్షత్రపు జాడను పట్టి సమయాన్ని చెప్పగలుగుతున్నాడు. పవిత్ర బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభు జన్మించాడని 3 జ్ఞానులు ఎక్కడో నుంచి వచ్చి యేసు ప్రభుని ఆరాధించారు. ఎవరు చూపించారు వారికి మార్గాన్ని? గట్టి చెప్దాం, నక్షత్రం చూపించు. దేవుని చెంతకి, రక్షకుని చెంతకి, మెస్సయ్య చెంతకి ఆ నక్షత్రం నడిపించింది ప్రియులారా వాళ్ళని. మెస్సయ్య పుట్టాడని చెప్పింది, అదేవిధంగా ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా చూపించింది. ఈ రోజున మరియ తల్లి యొక్క పవిత్ర నామాన్ని ధ్యానం చేసుకుంటుండగా, మరియా అనగా సముద్రపు నక్షత్రము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి నిజంగానే సముద్రపు నక్షత్రము. మనందరం అంగీకరించాలి. ఏ విధముగా మరియ తల్లి సముద్రపు నక్షత్రము అంటే, పాతకాలంలో ప్రియులారా సముద్రం మీద, ఓడల మీద, పడవల మీద ప్రయాణం చేసేటువంటి వారికి, ఇంకా లైట్ హౌస్ కూడా రానప్పుడు, లైట్ హౌస్లు కూడా కనిపెట్టబడక ముందు ఆ ప్రయాణికులు దేనిని ఆధారంగా చేసుకునేవారు అంటే నక్షత్రాన్ని ఆధారంగా చేసుకునేవారు. ఏ విధముగా ఒక నక్షత్రము సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వారికి, ముఖ్యంగా ఇక్కడ జాలరులను అడిగితే వాళ్ళు చెప్తారు పిల్లారా, సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వారికి, వేటకి వెళ్ళేటువంటి వారికి ఒక నక్షత్రం మార్గచొప్పరిగా ఉంటుందో, దారి చూపిస్తుందో, అదేవిధంగా ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్న క్రైస్తవులందరికీ కూడా క్రీస్తు చెంతకు నడిపేటువంటి ధృవతార మరియ తల్లి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపాంధకారములో పడిపోయినటువంటి మానవాళికి దేవుని చూపించేటువంటి ధృవతార, సముద్రపు నక్షత్రం మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చరిత్రలో మరియ తల్లి నిజంగానే సముద్రపు నక్షత్రం, సముద్రంలో దారి చూపించే తల్లి అనే సన్నివేశాలు కోకొల్లలో ఉన్నాయి.
వాటిలో మన భారతదేశంలోనే జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన, ముఖ్యంగా తమిళనాడులో జరిగినటువంటి గొప్ప సంఘటన ప్రియులారా, ఏమిటి అంటే వెలంగనీలో జరిగినటువంటి గొప్ప సంఘటన. మరియ తల్లి నిజంగానే మరియాం, నిజంగానే సముద్రపు నక్షత్రం, నిజంగానే సముద్రపు మార్గచోపరి. మన క్రైస్తవులందరికీ కూడా ఈ లోకములో, ఈ యొక్క లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తుండగా మనందరికీ కూడా దేవుని వద్దకు మార్గాన్ని చూపిస్తుంది అనే సత్యాన్ని ఆ మరియ తల్లి ఆ వెలంగని పుణ్యక్షేత్రములో నిరూపించుకుందండి. వెలంగని మాత పుణ్యక్షేత్రం అంత దేదీప్యమానముగా వెలుగొందటానికి, అంత అద్భుతంగా అన్ని వేల లక్షల మందిని ఆకర్షించటానికి ప్రధానమైనటువంటివి 3 అద్భుతాలు ప్రియులారా. ఎన్ని అద్భుతాలండి? 3 అద్భుతాలు. అక్కడికి వెళితే మనకు కనబడతాయి. మొదటిది ఏమిటి అంటే ప్రియులారా, పాలు ఒక జమీందారికి ఇచ్చేటువంటి పిల్లవాడు మార్గమధ్యంలో వెళుతూ ఉండగా, ఒక చెట్టు దగ్గర సేదతీరుతూ ఉండగా, అక్కడ ఒక తల్లి చిన్న పిల్లవాడిని ఎత్తుకొని, అయ్యా నా పిల్లవాడికి ఆకలి అవుతుంది, కొద్దిగా పాలిస్తావా అని అడుగుతుంది. ఆ పిల్లవాడు, అమ్మా మా జమీందారు ఊరుకోడు, మమ్మల్ని కొడతాడంటే నీకేం కొదవ రాకుండా నేను చూసుకుంటానని చెప్పింది. సరే అమ్మా తాగు, పిల్లవాడు ఆకలి అంటున్నావు కానీ ఆ పిల్లవాడు జాలిపడి కాసిన పాలు ఇచ్చాడు. జమీందారు ఇంటికి వెళ్ళగానే జమీందారు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు, కస్సుబుస్సుం అంటున్నాడు. అరే పాలెందుకు తక్కువ తెచ్చావు అంటున్నాడు. అంతలోకే ఆ పాల కడవను తీసుకుని వెళ్ళి వంటగదిలో పెట్టి వచ్చేసరికి వంటగదిలో ఉన్న జమీందారు యొక్క భార్య గగ్గోలు పెట్టుకుంటా, కేకలు పెట్టుకుంటా, పరిగెట్టుకుంటా బయటికి వచ్చి, అమ్మో అక్కడ అద్భుతం జరుగుతుంది, ఆ పాల కడవ నిండి పొంగి పొరులి పాలు కిందకు పారతన్నాయి అని చెప్పింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది చరిత్రలో జరిగినటువంటి మొట్టమొదటి అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది వెలంగని మాత మరియ తల్లి చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం. 1570వ ప్రాంతంలో జరిగినటువంటి మొదటి అద్భుతం. రెండవది ఏమిటంటే ప్రియులారా, రెండవది కూడా ఆకోవకు చెందినటువంటిది. ఒక అవిటి పిల్లవాడు ఎండాకాలం పూట 4 రోడ్ల కోడెలలో కూర్చొని మజ్జిగ అమ్ముతూ ఉండగా, మజ్జిగ అమ్ముతుండగా మరియ తల్లి మరలా చిన్నారి పిల్లవాడిని తన చేతుల్లో ఉంచుకొని ఆ పిల్లవాడి దగ్గరకు, ఆ కుర్రవాడి దగ్గరికి వచ్చి కాసిన మజ్జిగ తాగిన తర్వాత, నువ్వు లేచి నడు అంటే ఆ పిల్లవాడు అన్నాడు, అమ్మా నువ్వెవరో నాకు తెలియదో, నాకు కాలు లేదని నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా, నన్ను అవహేళన చేస్తున్నావు కదా అని ఏడుస్తూ ఉంటే, లేదు నాయనా లేచి నడువయ్యా అని చెప్పింది మరియ తల్లి. ఆ కుర్రవాడు లేచాడు, ప్రయత్నం చేశాడు, గంతులు వేశాడు, పొలంలో పని చేసుకున్న అమ్మ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు, ఆ తల్లిని చూడగలిగారు. రెండవ మహా అద్భుతం అదే 16వ శతాబ్దంలో 1598 ఆ ప్రాంతంలో జరిగిన రెండవ అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజున ప్రియులారా మనం ధ్యానించుకోవాల్సింది ముచ్చటగా 3వ అద్భుతం, ముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఏమిటి అంటే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికులు మరియ తల్లి సహాయముతో ఏ రీతిగా వారు గమ్యాన్ని చేరుకున్నారు, ఏ రీతిగా మరియ తల్లి నిజంగానే సముద్రపు నక్షత్రంగా, సముద్రపు ధృవతారగా, సముద్ర మార్గచోపరిగా వాళ్ళకి ఏ విధంగా దారి చూపించింది, వారిని ఏ విధంగా కాపాడింది అనేటువంటి అద్భుతం. ఈ 3వ అద్భుతం వెలంగని మాత పుణ్యక్షేత్ర ఆవిర్భావానికి ఎదగటానికి ప్రధానమైన కారణం ప్రియులారా. ఏమిటి అది అంటే 17వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు, పోర్చుగీసు సైనికులు జరిగినటువంటి అద్భుతం ప్రియులారా. పోర్చుగీసు వర్తకులు, పోర్చుగీసు సైనికులు పడవ మీద, ఓడ మీద ప్రయాణమై వస్తూ ఉన్నారు గోవా వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్ళటానికండి? అప్పటికి అక్కడ ఉన్నారండి పోర్చుగీసు వారు. గోవా వెళ్ళటానికి ప్రయాణమై వెళుతూ ఉండగా పెద్ద గాలి, వాన, సముద్రపు తుఫాను ఏర్పడింది. అతలాకుతలమైపోతోంది ఆ యొక్క పెద్ద ఓడ, ఆ పడవ, ఆ నావికులు సైనికుల యొక్క ఓడ. ఏం చేయాలో అర్థం కాల, అగమ్య గోచరంగా ఉన్నారు. ఇక మునిగిపోతాం, చచ్చిపోతాం, మా బ్రతుకులు ఇంతే, ఈ నడి సముద్రం నట్టేట మునిగిపోవాల్సిందే అనుకుంటున్న సమయంలో ప్రియులారా ఆ పడవను నడిపేటువంటి వారి దగ్గర ఉన్నటువంటిది మరియ తల్లి యొక్క స్వరూపం, క్రైస్తవులు కాబట్టి వారందరూ కూడా
ఆ మరియ తల్లి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేశారు. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకున్నారు. ఏమన్నారంటే, అమ్మా మమ్ము సురక్షితముగా ఈ తుఫాను నుండి మాకు మార్గచూపరిగా ఉండి, మాకు ధృవతారగా ఉండి, సముద్రపు నక్షత్రంగా ఉండి మమ్ము దరి చేరిస్తే మమ్ము ఎక్కడికైతే చేరుస్తావో అక్కడ నీకు ఒక మందిరాన్ని నిర్మిస్తామమ్మా అని వాగ్దానం చేశారు. మరియ తల్లి వెంటనే తన యొక్క అద్భుత మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రియులారా ఒక మహా అద్భుతాన్ని చేసింది. వెంటనే ఆ తుఫాను ఆగిపోవటం, వారు ఇప్పుడున్నటువంటి వెలంగని మాత చిన్న గుడి అండి, పెద్ద గుడి ఎదురుగా ఒక చిన్న గుడి ఉంటుందండి, చిన్న స్మాల్ చాపల్ ఉంటుందండి, ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చింది. వారు మరియమాత వారిని ఒడ్డుకు చేర్చినటువంటి దానికి కృతజ్ఞతగా ఒక ధృవతారగా, ఒక మార్గచూపరిగా మరియ తల్లి వారిని ఒడ్డుకు చేర్చిన దానికి గుర్తుగా ఆ చిన్న దేవాలయాన్ని వారు నిర్మించటం జరిగింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి మరియ తల్లికి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియా అంటే అర్థం ఏమిటి అంటే సముద్రపు నక్షత్రం. సముద్రంలో దారి చూపేటువంటి తల్లి, సముద్రంలో మార్గచూపరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ మార్గాన్ని చూపిస్తుంది. ఈ ప్రయాణములో ఉండగా వారికి, ఆ పోర్చుగీసు వారికి మరియమాత తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి తోడుగా ఉండి వారిని సురక్షితంగా దరి చేర్చింది. కాబట్టి ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరు ఎన్నన్నా కానీ కొన్ని లక్షల మంది అక్కడ చేరి ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని పొందుకుంటూ ఉన్నారు. మరియమాత నిజంగానే ధృవతార, మరియమాత నిజంగానే సముద్రపు నక్షత్రము. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోక సముద్రంలో ప్రయాణం చేస్తున్న మనందరికీ కూడా, మన కుటుంబాలకి కూడా, మన బ్రతుకులకి కూడా, మన క్రైస్తవ జీవితాలు కూడా ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తుండగా మనందరినీ కూడా యేసు అనే దరికి చేర్చడానికి, పరలోకం అనే దరికి చేర్చడానికి మనకున్నటువంటి ఏకైక సముద్రపు నక్షత్రం ఆ మరియ తల్లి. తన బిడ్డలమైన మనము ఏ ఒక్కరము కూడా ఈ సముద్రంలో మునిగిపోవాలని ఆ మరియ తల్లి కోరుకోదు ప్రియులారా. ఏ రీతిగానైతే ఆ మరియ తల్లి ప్రియులారా అలనాడు ఆ పోర్చుగీసు వారిని ప్రార్థన చేయగానే ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సురక్షితముగా గమ్యాన్ని చేర్చిందో, దరి చేర్చిందో, అదేవిధంగా మనను కూడా, మన కుటుంబాలను కూడా ఆ తల్లికి ప్రార్థన చేస్తే ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలని, మన సంఘాలని, మన వ్యక్తిగత జీవితాలని కూడా ఆ మరియ తల్లి తన యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థనా సహాయము ద్వారా దరి చేరుస్తుంది, మార్గచూపరిగా ఉంటుంది. తన బిడ్డలమంట మనము ఏ ఒక్కరము కూడా నాశనము కావటం, ఈ పాపం అనే సముద్రంలో మునిగిపోవటం ఆ తల్లికి ఇష్టమో లేదో. ఆ మరియ తల్లి దగ్గరికి వెళదాం. అమ్మా మా కోసం ప్రార్థన చెయ్యమ్మా, మా కుటుంబాల కోసం ప్రార్థన చెయ్యమ్మా, నీ కుమారుని బాటలో ప్రయాణించేటువంటి శక్తిని మాకు ఇవ్వమ్మా. మరి ముఖ్యంగా రేపటి రోజున జరగబోయేటువంటి మా విచారణ పండగని, ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు సమృద్ధిగా దీవించండి తల్లి. ఎటువంటి ఆటంకాలు కొదువ లేకుండా మీరు ముందుండి నడిపించండి తల్లి అని ఆ మరియ తల్లిని ఒక నిమిషం పాటు తలలో వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ తల్లి అయిన మరియమాతను సిలువ చెంతన జ్వాన్నేసునకు తల్లిగా ఇవ్వడం ద్వారా మా అందరికీ తల్లిగా ఇచ్చావు తండ్రి. ఆ తల్లి మాకు మార్గచూపరిగాను, సముద్రపు నక్షత్రముగాను, ఒక లైట్ హౌస్ గాను ఉండి మాకు దారి చూపిస్తుందయ్యా. నీ మార్గంలో ఏ విధముగా నడవాలి, నీ వాక్యానుసారముగా ఏ విధముగా జీవించాలి, పాపాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి, పరిశుద్ధత వైపు ఏ విధంగా నడవాలి మాకు నేర్పిస్తుంది తండ్రి. అమ్మా తల్లి మరియమాత, నిత్య సహాయమాత, క్రైస్తవుల మాత, వర తరంగిణి మాత, మా కోసం ప్రార్థించమ్మా. మా కుటుంబాల కొరకే ప్రార్థించమ్మా, మా విచారణ కొరకే ప్రార్థించమ్మా. మా జీవితాలలో, మా బతుకులలో ఉండే కొరతలు, కష్టాలు, ఇబ్బందులు మేము అడగకపోవడం నీకు అన్నీ తెలుసు తల్లి. వాటన్నిటినీ కూడా నీ కుమారుని సన్నిధిలో చేర్చి వాటికి సమాధానాన్ని,
ఫలాలను ప్రసాదించు తల్లి. ముఖ్యముగా ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు దారి తప్పిపోతున్నారు తల్లి. ఈనాడు వాక్యంలో నువ్వు పలికినట్లుగా నువ్వు ఒక మార్గ చూపరివి, మాకు మార్గాన్ని చూపించే లైట్ హౌస్ అమ్మ నీవు. మేమందరము కూడా నీవు చూపించే ఆ వెలుగులో ముందుకు నడవడానికి, నీ కుమారుని చేరుకోవడానికి కావలసిన ఆత్మీయ శక్తిని, ఆత్మీయ వరాలని, ఆత్మీయ అనుగ్రహాలను మాకు దయచేయి తల్లి. ఈనాడు ఈ దీపావళి పూజలో పాల్గొంటున్నట్టు నీ బిడ్డలను దీవించమ్మా. వారి కోసం ప్రార్థన చెయ్యి తల్లి. వారి కుటుంబాలలో ఎటువంటి బాధలు కష్టాలు ఉన్నాయని వెరిగి ఉన్నా వాటన్నిటినీ కూడా నీ కుమారుని సన్నిధిలో విన్నవించి వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను సమృద్ధిగా ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.